జగనన్న మంచి చేసి ఉంటే మీ ఇంటికి మేలు జరిగి ఉంటే తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రెండు చేతులను జోడించి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలోని 32, 33వ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న బలపరిచిన లోక్సభ అభ్యర్థి గురుమూర్తి, అలాగే శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రతి వాడలో విశేష స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన సానుభూతి తమ పార్టీకి లభిస్తోందని, రెండవసారి కూడా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి డివిజన్లో ప్రజల నుంచి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని అన్నారు. స్థానికులందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నకు మద్దతు తెలిపితే తమ ఓటుకు సాఫల్యత కలుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర కూటమి అభ్యర్థులకు ఓటు వేయకుండా జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభినయ్కే తాము ఓటు వేసి తిరుపతిని మహానగరాలకు దీటుగా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలే వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం శుభపరిణామమని అన్నారు. తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసింది నిజమై ఉంటే తిరుపతి అభివృద్ధి జరిగిందని మీరు నమ్మితేనే ఓటు వేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో కొత్తగా వేసిన రోడ్లకు అనేక సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలందించిన అనన్య సామాన్యమైన మహానుభావుల పేర్లు పెట్టి నేడు తిరుపతిలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా తీర్చిదిద్దింది నిజమే అయితే తమ పార్టీకి ఓటు వేయాలని, ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినందుకు మీకు నచ్చితే ఓట్లు వేయండి. 22A దాదాపు 6,000 కుటుంబాలకు ఎత్తివేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ రోడ్డును అత్యంత సుందరంగా వెడల్పు చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. కొర్లగుంటలో సైకిల్ కూడా తిరగటానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న ఆ రోడ్డును ధైర్యంగా అందరికీ నచ్చచెప్పి ఆ రోడ్డును ఈ రోజున గొప్పగా తీర్చిదిద్ది ఉన్నది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని కనుక్కొని అది ఒక మహా పండుగలాగా చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో కొత్తగా వెలిసినటువంటి రోడ్లకు మా పేర్లు పెట్టకుండా వేలాది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈ రోజున ఆధ్యాత్మికత తిరుపతిలో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి.